మంగళగిరికి ఏమైంది? వర్షాలు వరదలకు మంగళగిరి ఎందుకు జలమయమైంది? నిన్న 5 గంటల పాటు కురిసిన వర్షాలకి 18 సెంటీమీటర్ల వర్షం కురవడం ఒక కారణమైతే మరిన్ని కారణాలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి మనకి. గుంటూరు మంగళగిరిలో రత్నాల చెరువు ఏరియాలో వరద ఉప్పొంగింది. ఇళ్లలోకి నీరు చేరింది. వరద నీరు పారుదల వ్యవస్థ లేకపోవడంతోనే మంగళగిరికి వరద ముంచెత్తింది అని చెప్తున్నారు మున్సిపల్ కమిషనర్ అలీం బాషా. అంటే బేసిక్గా ఇక్కడ మనకు అర్బనైజేషన్ పెరుగుతుంది కాబట్టి అపార్ట్మెంట్స్ హౌసింగ్ ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి ఇక్కడ దీనికి ప్రాపర్ స్టామ్ వాటర్ డ్రైనేజ్ అనేది ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది. గతంలో నుంచి కూడా ఎస్టాబ్లిష్ చేసింటే బాగుండేది. ఆ ఓవరాల్ కాన్సెప్ట్ స్టామ్ వాటర్ కాన్సెప్ట్ కింద వర్క్ చేయలేదు. సో నౌ కాంప్రహెన్సివ్ 2 డిపిఆర్లు తయారు చేశాము. ఒకటి వచ్చేసి నేషనల్ హైవేకి సర్వీస్ రోడ్కి పక్కల 2 పక్కల కూడా ఇటుపక్క అటుపక్క ఒక స్టామ్ వాటర్ డ్రైనేజ్ తీసుకొచ్చేది అర్బన్ ఏరియాలో ఇటువర్డ్స్ వచ్చే వాటర్ దాన్ని ఇంటిగ్రేట్ చేసి అక్కడ నుంచి అవుట్ఫాల్ డ్రైన్స్కి కనెక్ట్ చేసే విధంగా ఒకటి డిజైన్ చేశాము. రెండవది టోటల్ ఓవరాల్గా కాంప్రహెన్సివ్గా ఎంటైర్ ఎంటీఎంసీ పరిధిలో ఉండే మొత్తం స్టామ్ వాటర్ డ్రైనేజ్తో కూడా కాంప్రహెన్సివ్గా స్టడీ చేసి ఒక డిపిఆర్ కన్సల్టెంట్ని తయారు చేసి అవి కూడా దగ్గర 800 crores మనం తయారు చేయడం జరిగింది. అవి కూడా ప్రపోజల్స్ మనము పంపిస్తున్నాము. పంపించిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా పోస్ట్ చేసి దాన్ని పర్సూ చేస్తాం. మనకు ఎన్హెచ్ మనకు అక్కడి నుంచి వేయలేదు కాబట్టి ఇవన్నీ కూడా ఫండింగ్ జరుగుతుంది. దీనికి కాంప్రహెన్సివ్ సొల్యూషన్